ఇంతకు నువ్వు మనిషివే పసరానివే జడ్డు. అరే ఎవడు బాలేసినా కనీసం మోకాలెత్తన్నా లెత్తుంది. గసు వంటిది నువ్వేంది బాల్ని జానడు కూడా లెత్తలేవు. అయినా నాకు అర్థం కాదు, ఇంకా ఎన్ని వికెట్లు దిత్తావు, నీకు బోరే కొట్టదా? ఇగో కమిన్స్ బై, నాకు వికెట్లు తీయాలనే ఆశ లేదు, గట్టనే బ్యాటింగ్ లో స్కోరు చూపాలన్న ఇంట్రెస్ట్ లేదు. కానీ గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మీదైతే గసికింత మోజైతే ఉంది చూడే. గా ప్రాసెస్ లా గప్పుడప్పుడు గిట్ట పొడి పెళ్ళెప్తుంటా గంతే. థ్యాంక్స్ రోహిత్ బ్రో, నా కోసం నీ వికెట్ ని త్యాగం చేసినావు. నీ మేలైతే ఈ జన్మలో మర్చిపోను చూడే. వల్ల తప్పితే నా ఆటోబయోగ్రఫీలో నీ త్యాగం గురించి దుబ్బ అచ్చరాలతో రత్తా. ఏ మనలో మనకు థ్యాంక్స్ ఎందుకే? గీ 100 మ్యాచ్ లో ఫస్ట్ సారి డక్అవుట్ అయినావు, మళ్ళా ఇప్పుడు కూడా విక్తే ఉన్న ఇజ్జత్ మొత్తం బిక్తది, గందుకే గట్ట చేతి. నాకు అర్థం కాదే రోహిత్ అన్న, నువ్వేమన్నా దానవీర సూరకర్ణుడు అనుకుంటున్నావా? గిట్ట అందరు ఎనికలేసుకొని వస్తున్నావు, మన ముంబైలోని మాటకు ఎనికల వాడెత్తున్నావు. గిదైతే మంచి పద్ధతి కాదు చూడే. ఓ కిషాన్ గా, అసలు నా గురించి ఏమనుకుంటున్నావురా? నువ్వు బుగులే పడకుండా నెక్స్ట్ మ్యాచ్ కి రెడీ కాపో. గీ మ్యాచ్ లో మన పూజు మామని ఖుషి చేసినది ఎందుకు అనుకున్నావు? నెక్స్ట్ మ్యాచ్ లో మట్ట సంగ రెస్ట్ ఇద్దామనే. గది సరే గాని గా రాహుల్ నీకేమైనా బాగున్నాడనే రోహిత్ బై? యాడ ఆడిపించుకోకుంటే యాడ బాగా ఎగరగొడతాడేమో భయపడుతున్నావా చెప్పు? మన అంబానీ బాబాయ్తో మాట్లాడి 1 టైం సెటిల్మెంట్ చేద్దాం. గదేం లేదు సూర్య, నువ్వు నెక్స్ట్ మ్యాచ్ కి రెడీ కాపో. టీంలో యాదో ఒక ప్లేస్ లో ఇరికిత్తా గాని. ఇగో రోహిత్ బ్రో, మీ ముంబైలోని యాడనన్నా ఇరికి గాని నా ఓపెనింగ్ జాగా జోలికి మటుకు రావాకరి. ఓ కేల నన్ను తీసేస్తే టీంకి వైస్ కెప్టెనే ఉండడు చూడు. ఇగో రోహిత్ అన్నగా వైస్ కెప్టెన్సీ గురించి నువ్వు బొత్తిగా ఎదారు చేయకు. ఆల్రెడీ ఈ తూరి ఐపీఎల్ ఢిల్లీకి కెప్టెన్ని నేనేనంట. ఈ వైస్ కెప్టెన్సీని నాకు ఇరిచిపెట్టు. ఓ సినీ తమ్ముడు, ఇంత సీనియర్ మోస్ట్ ప్లేయర్ ని టీంలో పెట్టుకుని ఢిల్లీ తాళాలు నీకెందుకు ఇస్తారు? నువ్వైతే అస్సలు ఆశలే పెట్టుకాకు. ఎస్ఆర్హెచ్ కి కప్పు గెలిపించినట్ట ఢిల్లీకి కూడా గెలిపిస్తా చూడు. ఇందుకు కాదు, మనం 3 రోజులకే ములుగుతునేది. గీ ఐపీఎల్ మీద పెట్టిన ధ్యాసలో సగం గీ టెస్ట్ మ్యాచ్ల మీద పెట్టింటే కనీసం గసికింతన్న పోటీతుంటే కదనే వారర్బై. గిసు వంటి నీతులు గా కవాజగాడి చెప్పిన ఇంటనేమో గానీ నువ్వు చెప్తే మటుకు బొత్తిగా పట్టించుకొని చూడే. ఫస్ట్ నువ్వు ఆడి నాకు చెప్పు గప్పుడింటా. ఏందే వారర్ మామ గట్టంటివి? గా తొక్కుల అంపేర్ కాలికి బలైనా గానీ లేకుంటేనా? నీకు ఆశ కన్నా దుండాల, లేకుంటే దానికన్నా సిగ్గుండాల జుర్ర స్మిత్తు. గెలిచలేక మంగళారం అన్నట్టు అంపేర్ కాలికి బలైనా లేకుంటే గీకుంటే అంటావా? ఫస్ట్ ఇన్నింగ్స్ లో నేనట్టు అవుట్ అయినాను అంత లేక మర్చిపోయినావా ఏంది? నాకెందుకు అనిపిస్తుంది చూడే, మనకి ఎవడో 3 రస్తాల కాడ మితి తీసేసినట్టున్నాడు. గందుకే ఫస్ట్ మ్యాచ్ 3 దినాలకే దొబ్బింది. ఇప్పుడు కూడా 2 రోజుల సంధి దుమ్ము లేపుతుంటిమి. కసు వంటిది గీ 3వ రోజు వచ్చే తాలకల్లా సీను మొత్తం రివర్స్ అయిపోయింది. గదంతా కాదు జుర్ర కవాజా, మ్యాచ్ వీక్నైతే మన కమిన్స్ గాని కెప్టెన్సీ వల్లనే. ఒరే హెడ్ గా నేనేం చేసినానని మీరు మట్టసంగా బ్యాటింగ్ ఆడలేక మళ్ళా నా కెప్టెన్సీకే పేరు పెడుతున్నారు. వా కమిన్సో, నేను కూడా గదే చెప్తాను, నీ వల్లనే చూడు మ్యాచ్ సంకనాకిపోయినది. వా ఏంది బూమ్మ, నువ్వు కూడా గట్టంటావు? లేకపోతే ఏందిరా, అగరిగా నడిపించుకరనైనా వాడికి ఈ పిచ్చిలకి బాగా సూట్ అవుతాడని నీకు ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నా. నా మాట యాడింటివి? అరే ఓ పక్క మొత్తం 10 మందిని కన్నెగా స్పిన్నర్లే నమిలి పడెత్తున్నారు. నీకే మెలక కొరికిందని రా గాగర్గానికి వెళ్ళి దేకనే దేక్తలేవు. ఇప్పుడు చూడు మీకు యా గతి పట్టిందో. నిజంగానే బోమ, నాకు గాగర్ గాడు తోడైంటే బలుంటుండే చూడే. వాని గుండుకి నా గుండుకి జత బలైతుండే. గప్పుడు నీ గుండులో ఉన్న టిప్స్ అన్ని గురు చూసి గుద్దుతుంటాం చూడే. ఇగో బోమ, ఫస్ట్ నీ టిప్స్ వల్లనే చూడు మ్యాచ్ సంకనాకిపోయినది, గది మర్చిపోవాకు. పాత చెప్పి పెరుగుతుంది నా టిప్స్ ఏమన్నా అంటే. ఫస్ట్ ఇన్నింగ్స్ లో వాళ్ళకన్నా 1 రన్ ఎక్కువనే కొట్టిద్ది కదరా. ఫస్ట్ ఇన్నింగ్స్ కాదే బువ్వమ్మ, సెకండ్ ఇన్నింగ్స్ ముచ్చట చెప్పు. వారిని ఏం చెప్పినానో ఓ తూరి గుర్తు తెచ్చుకో. ఇది ఏం చెప్పినావే? మీరు ఎన్ని దినాలైనా ఆడరు గాని ఫస్ట్ 400ల టార్గెట్ ని వాళ్ళ ముందు గాలబెట్టాలా చూడరి. గప్పుడే మ్యాచ్ గెలుస్తారు, లేకుంటే మ్యాచ్ సంకనాకపోతా చూడు చెప్తాన్నా. బానే చెప్పినావు గాని ఎట జప్పరియాలను యాడ చెప్తివి? ఓ ర్యాగిది బాగుందిరా, వచ్చి నన్ను ఆడమంటావా ఏంది? మీకు గిట్ట కాదు చూడరా, నెక్స్ట్ మ్యాచ్లకు మీకు ఆడికొచ్చే లైవ్ లో టిప్స్ చెప్తా. కొంచెం రూమ్ ఖర్చులకి పై ఖర్చులకి ఫోన్ పే రెడీ చేసుకో. కనీసం సిరీస్ నన్నా సమ్మన్ చేసి పోతా. యా మాట కామాట చూడే రోహిత్, మన ఓని గ్యాన్లు స్పిన్ బౌలింగ్ మటుకు దుమ్ము లేపుతున్నారు. ఇంకా మన స్పిన్ బౌలింగ్ అటాక్ సెట్ అయిపోయినట్టునే చూడే. విరాట్ అన్న చిన్న కరెక్షన్ చూడే, వాళ్ళు ఆల్రౌండర్లు గది మర్చిపోవాకు. అయినా టీం అన్నాక ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ అంటూ ఒక్కడన్నా ఉండాలా చూడే. మన ఆల్రౌండర్ లెక్క ఆస్ట్రేలియా 9లను వరుస పెట్టి 3 రోజులకే మరతేసి పడెత్తున్నారు. ఇంకా స్పెషలిస్ట్ స్పిన్నర్ ఎందుకే చేయాలన్నా? అయినా నీ బాధ నాకు బాగా అర్థమైంది చూడే. నువ్వైతే ఓ పని చేయి, షాప్కి పోయి ప్లాస్టిక్ బ్యాట్ కొనుక్కొని ఇంటికి రా. నీకు నేను బ్యాటింగ్ నేర్పిస్తా, దెబ్బకు నిన్ను ఐపీఎల్ ఓపెనర్ని చేస్తారు. ఇంకా ఆరెంజ్ క్యాప్ కూడా గెలుచుకోవచ్చు, ఏమంటావు?